నా మీద నాకే అసహ్యంగా ఉందమ్మా. నాన్న వంశీ, ఏమండి? వంశీ, నాకు ఈ వాతావరణం నచ్చడం లేదు. నా మీద మీరు చూపిస్తున్న జాలి నచ్చడం లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేండి ప్లీజ్. వంశీ, అమ్మా, ఆనంద్, ప్రతి క్షణం గమనిస్తూనే ఉండవు. ఆయన అలా ఎమోషనల్ అయిపోతే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాగే నానమ్మా. చూసావా అమ్మమ్మ, ఆ వసుంధర బావని ఎలా తన కొంగుని ముడి వేసుకుందో? నేనెందుకు ఇంతలా బాధపడుతున్నానో నీకైనా అర్థమైందా? బావ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నా జీవితం మొత్తం బావతో అని ఊహించుకున్నాను. చూస్తూ చూస్తూ చివరికి బావని వసుంధర లాంటి ఒక దరిద్రురాలికి అప్పచెప్పారు. ఇప్పటికైనా కనీసం నీకైనా నా బాధ అర్థమైతే ఏదో ఒకటి చెయ్యి, లేదా నేనే ఏదో ఒకటి చేసుకుంటాను. అప్పుడు తెలుస్తుంది నీ మనవరాలు నక్షత్ర అంటే ఏంటో. వసుంధర నీకుపై జాబులోకి రాణిస్తే వంశీ మాకు దక్కడం, దక్కనివ్వదు కూడా. చెయ్యాలి, ఏదో చెయ్యాలి. వసుంధర నీకుపై గడప తొక్కకుండా చెయ్యాలి. తులసి, నీ కూతురికి చెప్పు, ఇంకెప్పుడు నన్ను నాన్నని పిలవద్దని, ఇంకెప్పుడు నన్ను నాన్నని పిలవద్దని, ఇంకెప్పుడు నన్ను నాన్నని పిలవద్దని. రౌడీతో దౌర్జన్యం చేయించి మీ కూతుర్ని మాకు అంటగడదాం అనుకున్నారా? తులసి, 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 నీళ్ళు తీసుకురా. తులసి, తులసి, ఎన్నిసార్లు పిలవాలి? మనుషులు తీసుకురామని చెప్పింది నీకే. వస్తున్నానండి. ఇదిగోండి, తీసుకోండి. నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన తీసుకోరు నాన్న. తీసుకుంటాను, కానీ నీళ్లు కాదు. అంత విషం ఇవ్వు, అంత విషం ఇవ్వు.
ఎందుకండి అలా మాట్లాడతారు? నా కొడుకు ఎంత బాధపడుంటే ఆ మాట అనుంటాడే? తల్లి కూతులకు కన్నీళ్లు కార్చడం, చస్తే చితిపేర్చడం తప్ప ఇంకేమీ తెలియదు అనుకుంటా. నేనే తప్పు చేయలేదు నానమ్మ. ఆహా, అవునా పాపం? నువ్వన్నీ మంచి పనులే చేస్తుంటే మేమే ఓర్వలేక నోరు పడేసుకుంటున్నాం. అదేగా నీ ఉద్దేశ్యం? ఊళ్ళో అందరూ మీ వసుంధర నోట్లో మట్టి కొట్టకపోయారా? ఎవరి నోట్లో నోరు పెట్టిందని అందరూ తుప్పుకుని ఊసేస్తున్నారా? ఇంకా నేనేం తప్పు చేశాను నానమ్మా అని రాగాలు తీస్తున్నావే, రాగాలు? అబ్బా, న్యూసెన్స్ గురించి డైలీ న్యూస్ లో చెప్తావేంటి నానమ్మా? పద పడుకుందాం. రేపు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలి, మీటింగ్ కూడా ఉంది. ఏం అక్కర్లేదు. ఒకళ్ళు వెళ్ళి వెలగబెట్టింది చాలు. నోరు మూసుకొని ఇంట్లో పడుంటేనే నోటికి మెతుకందుతుంది. ఏమంటా నువ్వు అనేది? అది తప్పు చేస్తే శిక్ష నా మనవరాలకేస్తావా? చూసావటే నువ్వు వంశీగాడి వెంట రయ్యని తిరిగినందుకు అభశుభం తెలియని అలేఖ్య భవిష్యత్తు దెబ్బతింటుంది. ఉద్యోగం సద్యోగం లేకుండా పోతే దాని కలలన్నీ వృధా అయిపోతాయే. నీ వల్ల దాని జీవితం నాశనం అవ్వాలనే చేసావు కదా నువ్వు. చెప్పవే, మాట్లాడు. నాన్న, నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను శిక్షించండి నాన్న. నా మీద కోపం అలేఖ్య మీద చూపించకండి. చాలే ఆపు వసు. మంచిదల్లా ఉండి ఇంటి మర్యాదంతా మంట కలిపావు. అయినా నీదేం పోయిందిలే. ఈ 3 నెలల్లోనే నీ ముద్దు ముచ్చట్లన్నీ తీర్చేసుకున్నావు కదా. అలేఖ్య. ఏంటి ఆ మాటలు? అదన్న దానిలో తప్పే ఉందే. సెక్రటరీ జాబ్ చేయక ముందు పువ్వులమ్మేది. సాయంత్రానికి మిగిలిపోయిన పువ్వులన్నీ తీసుకొచ్చి ఆ దేవుడికి పెడుతుంటే సతీ సావిత్రి, సతీ సక్కుబాయి, సతీ అనసూయ లాంటి వాళ్ళందరూ గుర్తొచ్చేవారు. ఇప్పుడు బెంజి కార్లు, అత్తరపోతలు, అర్ధరాత్రి రాకపోకలు. గడప దాటేటప్పుడు సీతారాముల విగ్రహానికి దండం పెట్టడం, గేటు దాటగానే బట్టలు మార్చుకుని క్లబ్లు పబ్బులు తిరగడం. అదేమిటి అంటే వర్కించి వర్షిప్పు, నా బోర్డ్ షిప్పు, బొంద షిప్పును. చివరికి ఏమైందే? ఈ ఇంటి పర్వంతా తీసుకెళ్లి బజార్లో పడేసావే. ఇంకా చాలు నానమ్మ. ఇంకా చాలు. ఇంకా ఏం విన్నా ఇక్కడే చచ్చిపోతానేమో అన్నట్టు అనిపిస్తుంది. గుండె పగిలిపోతుందమ్మా, పగిలిపోతుంది. మీరంతా అన్నట్టుగానే నేను తప్పు చేశాను. నేనే నాన్న, దయచేసి అలెక్కిన ఆఫీస్కి వెళ్ళనివ్వండి. నాన్న, మీరు ఆశయించుకుంటున్నా భరిస్తాను. కానీ నా మూలంగా అలేఖ్య జీవితం, తన భవిష్యత్తు నాశనం కాకూడదు నాన్న. దయచేసి ఈ ఒక్క మాట మన్నించండి. ఇంక జీవితంలో మిమ్మల్ని ఏది అడగను, ఏమి అడగను నాన్న, ప్లీజ్.
మాట నీ నోటి వెంట రావాలని పురాణ గాథలన్నీ గుర్తు చేశానే. ఇప్పుడు సగం చచ్చిన శవానివే నువ్వు. అమ్మయ్యా, నా కోటి ఎక్కడికి పోదు. పోరా బయటికి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వసుంధరా, మీ నాన్న నా మీద చేయి చేసుకున్నందుకు నాకు బాధ లేదు, కానీ నా చేయి నీ చేయికి లాకై నీ పెళ్లి చూపు లాగిపోయి నా మీద కోపంతో నిన్నెంతగా బాధ పెడుతున్నారో ఊహించుకుంటుంటే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అసహించుకొని ఒంటరి దాన్ని చేసుంటారు. నీకెవరూ లేకపోయినా నేనున్నాను వసుంధరా. నీతో మాట్లాడతాను. ఎస్, నీతో మాట్లాడతాను. నా చేత్తో మంచినీళ్ళు ఇచ్చినా తీసుకోరా నాన్న. తీసుకుంటాను, కానీ నీళ్లు కాదు. అంత విషం ఇవ్వు, అంత విషం ఇవ్వు. అయ్యో సార్, నాన్న మిమ్మల్ని అవమానపరిచిన అదంతా మర్చిపోయి మళ్ళీ నాకెందుకు ఫోన్ చేస్తున్నారు? లిఫ్ట్ చేయకపోతే మీరు, చేస్తే వీళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారు సార్. హలో వసుంధరా, నాకు ఫోన్ చేయకండి సార్. నా మూలంగా మీకు కూడా ఇబ్బంది అవుతుంది. ఏమంటారు? తిడతారా, కొడతారా? నేనేం చేశాను వసుంధరా? ఫ్రెండ్ కన్నీళ్ళని తుడవాలనుకోవడం తప్ప? మీరు మంచివారు సార్. నా భయం అదే. మంచి చేయడానికి స్టేటస్ కూడా పక్కన పెట్టొస్తున్నారు, కానీ వీళ్ళు ఒక ఫ్రెండ్ కోసం వచ్చారనుకోరు, ఆడపిల్ల కోసమే వచ్చాడంటారు. అసలు వాడు ప్రాబ్లం ఏంటి వస్తుందిరా? మీ నాన్నకి అసలు ఏం కావాలి? మా మధ్య తరగతి బతుకులకి ఏం కావాలో చెప్పినా మీకు అర్థం కాదు సార్. ఇందులో మా నాన్న తప్పేమీ లేదు సార్. నేనే దురదృష్టవంతురాల్ని. నాకు మంచి చేయాలని చూసినా చెడే జరుగుతుంది.
మనిద్దరి సంగతి ఆ దేవుడికి తెలుసు, మీకు నాకు తెలుసు. కానీ ఈ సమాజాన్ని నమ్మించలేం కదా సార్. అందుకే నాకు పెళ్లి చేసి శుభం కార్డు వేయాలని చూస్తున్నారు. శుభం జరిగేది ఎవరి కోసంద్రా? నాకు అన్యాయం జరిగినా సరే నానమ్మ అనుకున్నది లేవే లే. నానమ్మ, నానమ్మ వదులు. వసుంధరా, హలో వసుంధరా. నానమ్మ, నానమ్మ వదులు. నానమ్మ నా మాట విను. నానమ్మ, ఏ వసుంధరా, నానమ్మ నా మాట విను. నానమ్మ వసుంధరా వదలండి. బామ్మగారు ప్లీజ్. జీతం ఇచ్చేవాడితో ఫ్రెండ్షిప్ ఏంటే? ఆ? స్నేహం ముసుగులో ముద్దులాటలాడితే నేను చూస్తూ ఊరుకోవాలా? అయ్యో నానమ్మ, అదేం లేదు. నా మాట నమ్ము నానమ్మ. బామ్మగారు ప్లీజ్ అండి. బామ్మగారు వదలండి. బామ్మగారు 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 వసుంధరా నేను చేయకండి. ఎన్నిసార్లు చెప్పానా నీకు? ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ వాడికి చెప్పాలా? ఆ? వద్దని చెప్పినా వాడితో వీడియో కాల్ మాట్లాడతావా? ఏయ్, మేం చేసేది పెళ్లి కాకపోతే చావని చెప్పుకోవే. ఎవడికే భయం? అది కాదు నానమ్మ, వంశీ సార్ అడిగితేను. అడిగితే ఆ? అడుగుతాడే. నీ కాబోయే మొగుడు ఎవడైనా అడుగుతాడే. మీ నానమ్మ మొగుడు లేడా అని కూడా అడుగుతాడే. ఆ? పూసకొచ్చినట్టు అంతా చెప్పేస్తావా? చెప్తావే, చెప్తావు. ఎందుకు చెప్పు? నీకు మామూలుగా చెప్తే అర్థం కాదే. చావు. మ్మ్. నీ సంగతి ఇలా కాదే, చెప్తానుండు. వసుంధరా, వసుంధరా మొబైల్ తీసుకో. వసుంధరా, వసుంధరా మొబైల్ తీసుకో. హలో హలో వసుంధరా. బామా, బామా వద్దు. బామా అది కాలుతుంది. బామా వద్దు. హలో వసుంధరా. నీకు దీంతో వాతలు పెడితే అప్పుడు అర్థమవుతుంది. వద్దు నానమ్మ. నానమ్మ, హలో బామ్మగారు. బామ్మగారు బామ్మగారు ఏం చేయకండి. వసుంధరా నానమ్మ, బామ్మగారు ప్లీజ్. నేనే తప్పు చేయలేదు నానమ్మ. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నా? అలా మాట్లాడడానికి అది నోరేనా ఇంకేమైనా? నిన్ననే కదే ఇద్దరు కలిసి డ్రామా ప్లే చేసి పెళ్లి చూపులు చెడగొట్టేసేసి ఇంటి పరువు బజారుకి ఇచ్చేశారు. అంత బాధను తట్టుకొని ఇంకా నా కొడుకు బ్రతికున్నాడని నువ్వేమో వాడితో రాసలీలలాడుతుంటే నేను చూస్తూ నీకు హారతి పట్టాలా? నానమ్మ ప్లీజ్ నానమ్మ, వద్దు 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 నానమ్మ. బొసేయ్, నువ్వెంత మొత్తుకున్నా ఈ రోజు వదిలేదే లేదే. బామ్మగారు వసుంధరా నేను చేయకండి. వద్దు నానమ్మ. వసుంధరాను వదలండి. నానమ్మ, నేనే తప్పు చేయలేదు నానమ్మ. నిన్ను ఈ రోజు చూపిస్తానే. నేనంటే ఏంటో చూపిస్తా. పట్టు. వద్దు నానమ్మ. పట్టు. నానమ్మ నా మాట నోతో పెట్టుకుంటావా? నిన్ను ఈ రోజు వదిలేదే లేదే. నువ్వు నేను ఈ రోజు తేలిపోవాలి. వద్దు. ఒసేయ్, వద్దు వద్దు పట్టు. వద్దు వద్దు బామ్మ వద్దు. నానమ్మ వద్దు. నానమ్మ, నానమ్మ నా మాట విను. బామ్మ వద్దు. ఏయ్, జాగ్రత్త. ఏ బామ్మ. ఏ ఛ. ఒసేయ్, ఇప్పుడు ఈ అట్ల కాడ నీ అరచేతి మీదనే ఎందుకు పెట్టానో తెలుసా? చెయ్యి పట్టుకొని లాకు వేసుకొని మరి తిరిగారు కదే, అందుకు. మీ నాన్న చేస్తానన్నా కూడా నువ్వు మారకుండా మనసు మార్చుకోకుండా బెట్టు చేస్తూ నా తలరాతి ఇలాగే రాసుందని మొండికేస్తే ఈసారి అట్ల కాడ నీ చేతి మీద కాదే మొహం మీద పెడతా. జాగ్రత్త.